దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి ఆయన సన్నిధించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న కృప కోసం వందనాలు. త్రిత్వం తర్వాత 8వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి లేఖన భాగము రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం మొదలు 17 వరకు ఉన్నటువంటి లేఖన భాగం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం మొదలు 23 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు. క్రీస్తునందరి శ్రమ పొందిన స్థితిలోనికి మనము రాగలిగితే, క్రీస్తుతో కూడా శ్రమపడిన వారంగా మనం ఉంటే మనము క్రీస్తుతో కూడా వారసులం అవుతాం. 17వ వచనం మనం గమనం చేస్తుంటే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోడి వారసులం. వారసులం అనేటువంటి మాటకు గల అర్థాన్ని మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు, ఇంగ్లీష్లో సక్సెసర్ అనేటువంటి మాట వారసుడు అనేటువంటి మాటకు ఉపయుక్తంగా ఉపయోగించిన మాటగా చూస్తాము. అది గ్రీకు పదాన్ని మనం గమనం చేస్తూ ఉంటే డియాడోకాస్ అనేటువంటి పదం, డియాడోకాస్ అనేటువంటి పదాన్ని వారసుడు అనబడినటువంటి మాటకు దాన్ని అర్థంగా మనం గమనం చేస్తున్నటువంటి వారంగా ఉంటాం. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము దాసులము కాదు, మనము వారసులమే అనేటువంటి ప్రకటన ఇక్కడ పౌలు ప్రకటన చేస్తున్నటువంటి తీరుతో మనము గమనించగలుగుతాం. మనలో కలిగే ఆత్మ, అనగా ఆత్మానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయగలిగితే, శరీరానికి రుణస్థులుగా మనము లేమని చెప్పి శరీర క్రియలను, శరీరానుసారంగా ప్రవర్తించే ప్రవర్తనను మనము గమనించడానికి మనము ప్రయత్నం చేయగలిగినప్పుడు మనము వారసులం అవుతాము, దేవుని పిల్లలం అవుతాము అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విధిని మనము గమనించగలుగుతాం. 15వ వచనం చూస్తుంటే, యాలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నాము. దత్తపుత్రాత్మ అనేటువంటి మాటకు మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్వీకృత పుత్రాత్మ అంటే అంగీకరించేటువంటి లేదా ఒప్పుకునేటువంటి, ఒప్పుకోలను కలిగిన తీరులో ఉన్నటువంటి. స్వీకృత అంటే అంగీకరింపబడిన, స్వీకరింపబడిన పుత్రులుగా మనం ఉన్నాము అనబడినటువంటి విధి ఈ మాటలో ఉన్నటువంటి అర్థంగా చూస్తాం. ఫుట్ నోట్లో దత్తపుత్రాత్మ అనబడినటువంటి మాటకు స్వీకృతము అనేటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించినటువంటి స్థితి మనం చూస్తాం. ఈరోజు మన బ్రతుకులలో దేవుడు మనల్ని అంగీకరించినందున, దేవునిని మనమకి అంగీకరించినందువలన మనము పిల్లలము కాగలుగుతాము, మనము వారసులము కాగలుగుతాం. వాస్తవానికి మనం ఆలోచన చేస్తున్నటువంటి తీరుల్లో ఎందుకు, ఎలాగన మనం వారసులం కాగలుగుతాం అని చెప్పబడే విధి కొరకు గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో చాలా రూపక అలంకారము ద్వారా మాట్లాడబడినటువంటి మాటలు వారసుని గురించినటువంటి విధానంలో ఉన్నటువంటి సత్యాలుగా అక్కడ చెప్పబడుతూ ఉంటాయి. వాస్తవానికి 4వ అధ్యాయం అంతటిని మనం గమనం చేస్తుంటే, పాత నిబంధన లేఖనాలలో ఎలాగున్న ఇస్మాయిల్ గురించి, ఇస్సాకును గురించి, అబ్రాహాముకి కుమారులుగా వారసులైనటువంటి విధిలోనికి వారు రావటానికి ఏ విధి అయితే చెప్పబడిందో, ఎవరైతే దాసీపుత్రుడిగా ఉన్నటువంటి పుత్రుడు ధర్మశాస్త్ర అనుసారముగా తాను ఏం చేసేవాడు అంటే, తాను ఎలాగున ఇబ్బందిని గురి చేసేటువంటి వారసునికి ఏమాత్రం కూడా వారసునితో పాటు వారసుని కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలోనికి తాను వచ్చినందువలన తాను ఏం చేయబడ్డాడంటే, తన దాసి పిల్లలని వారసుడు కాక వారు పంపివేయబడినటువంటి స్థితి అక్కడ మనము చూస్తూ ఉంటాం. ఈ అలంకారాన్ని కనుక మనం గమనం చేయగలిగినప్పుడు మనకు ఈ సత్యం అర్థమవుతుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది, దాసి దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు, కాగా సహోదరులారా మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ఈ మాటలు గనుక మనము గమనం చేస్తూ ఉంటే, పిల్లలుగా ఉన్నప్పుడు వారిలో ఏమాత్రము కూడా, పిల్లలుగా ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు వారికి వారసత్వ స్థితిలో ఆ హక్కు కలిగేంత వరకు కూడా వారికి ఏ విధానంలో కూడా వారసుడని కానీ దాసుడని కానీ ఏ భేదము చూపలేదు. 4వ అధ్యాయం 1వ వచనం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు, వారసునికి దాసునికి ఏ భేదము లేదు, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క, గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అంటే
ఇక్కడ మనం ఆలోచన చేయాలి. పాప దాస్యత్వంలో జీవించిన స్థితిలో మనము ఎరుగని వారంగా ఉంటే, బాలురముగా ఉంటే, పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని సంగతులు మనకు తెలుస్తాయి. కొన్ని సంగతులు అర్థం కావు. కొన్ని సంగతులు మనకు తెలీదు. అలాంటి సందర్భంలో వారసునికి, దాసునికి అంటే దాసుడు అనేటువంటి చిన్న చూపు కూడా లేకుండగా, వారసుడు అనేటువంటి విధానంలో ఉన్నటువంటి ఘనత కూడా లేకుండగా, ఇద్దరు కూడా సమానంగా చూడబడినటువంటి వారుగా ఉన్నారు. అయితే అదే విధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న స్థితిని ఆలోచన చేస్తూ ఉంటే, ఇస్సాకు ఎదుగుతున్న సందర్భంలో ఇష్మాయేలు చేసిన కార్యం అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అతడిలో ఆ దుర్బుద్ధి పుట్టిందో, ఎందుకు అలాగున బాధించేటువంటి వాడయ్యాడు, ఆ స్థితి ఎందుకొచ్చింది అనే గమనం మనం చేయగలిగితే ఈ స్థితి మనకు అర్థం కావాలి. దాసిలో కూడా ఎలాగున తాను శార పట్ల ఎలాగున తాను గర్భవతి అయిన తరువాత తన కంటికి, తన ఉద్దేశానికి ఎలాగున శార చిరాలైనటువంటి స్థితిలో తాను ఉందో, ఆ స్థితి అంతా కూడా అభివర్ణింపబడినటువంటి స్థితి మనకు అర్థమవుతుంది. ఆ స్థితిని బట్టి ఆ చెడుతనం అనేటువంటి మనస్సు ఎప్పుడైతే మనసులోనికి వస్తుందో అది ఏం చేస్తుందంటే మన దృక్పథాన్ని, మన స్థితిని మార్చివేస్తుంది. ఇష్మాయేలుకు కూడా ఆ విధానంలో ఎలాగున ఏడిపించే తీరులో ఆ సంగతులు గనుక చేయకపోతే తాను నెట్టివేయబడేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆదికాండం 21వ అధ్యాయము మనము ఈ 9, 10 వచనాలను మనం గమనం చేస్తూ ఉంటే, ఎలాగున ఇస్సాకు పాలు విడిచిన సందర్భంలో ఒక గొప్ప విందు చేశాడో, ఆ సందర్భంలో హాగరు బిడ్డ ఎలా అయితే ఇస్సాకును పరిహసించిన సంగతులు చేశాడో, దానిని బట్టి ఈ సంఘటన జరగాల్సిన పరిస్థితి వచ్చింది. 9వ వచనం మనం చూస్తున్నప్పుడు, అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తురైన హాగరుకు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనెను. ఈ మాట వాస్తవానికి ఎంతో బాధ కలిగించేటువంటి స్థితిలో అబ్రాహాము మనస్సు నొచ్చుకుంది. అయినప్పటికీ కూడా దేవుని చిత్తం అదే అనేటువంటి తీరు. అంతేకాదు దేవుని చిత్తం అది ఎందుకైంది అనేటువంటి సత్యం ఆలోచన చేస్తూ ఉంటే, హాగరు ఈ విధానంలో ఎలాగున ఇస్మాయిల్ని పెంచిన స్థితి ఉందో, అదే తాను వారసత్వాన్ని నిలుపుకోలేకపోవటానికి కారణమైంది అనేటువంటి సత్యం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మంచిని వెంబడించే వారంగా మనం ఉంటే మంచిని పొందుకున్న స్థితి మనము కలిగి ఉంటాం. లేదు చెడును స్నేహించిన వారంగా ఉంటే అదే ఫలాన్ని మనం పొందుతాం అనేటువంటి సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ తాను పరిహసించిన స్థితిని బట్టి తాను ఏం కోల్పోయిన తీరుడు అంటే, తాను తన సోదరునితో పాటు పాలు కోల్పోయినటువంటి విధానం ఉంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. గలతీ పత్రికలో ఈ అభివర్ణన ఎలాగను వివరిస్తుంది అంటే, మనము యెరూషలేమునకు పుత్రులము, మనము స్వతంత్రురాలి పుత్రులము అనేటువంటి మాట చెప్పబడుతుంది. అంటే క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల, క్రీస్తుతో కూడా శ్రమపడుటకు ఇష్టపడిన ఎడల, క్రీస్తును అంగీకరించిన ఎడల, ప్రభువారితో కూడా మనము ఆయనను అంగీకరించేటువంటి విధానంలో మనకున్నటువంటి శరీర ఆశలను చంపటానికి మనము ప్రయత్నాలు చేయటం ద్వారా మనం ఏమవుతామంటే మనము దేవుని కుమారులం అవుతాము. మనము ఆత్మ ద్వారా మనము వారసులమైనటువంటి వారంగా ఉంటాం. దత్త పుత్రాత్మ స్వీకార పుత్రాత్మగా మనం ఏం చేస్తాము అంటే దేవుని చేత అంగీకరింపబడి మనము ఆయనకు కుమారులం అవుతాం. మన జీవితాల్లో మనం ఆలోచన చేసుకున్నాలి. మత్తయి సువార్తలో కూడా మనం గమనం చేస్తున్నప్పుడు సువార్త లేఖన భాగంలో ఎలాగన అబద్ధ ప్రవక్తలను గుర్చినటువంటి మాటలు చెప్పబడ్డాయి. అంతేకాదు మంచి చెట్టు దాని యొక్క ఫలము కూడా మంచిగా ఉంటుంది. చెట్టు దాని ఫలం కూడా అది చెడు తీరునే ఉండేటువంటి స్థితి ఉంటుందని అక్కడ అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడి అనేటువంటి మాటలు చెప్పబడినటువంటి స్థితి మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుండి 23 వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగాలు మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు చాలా ఖచ్చితంగా క్రూరమైనటువంటి తోడేళ్ల వంటి మనస్సు కలిగినటువంటి స్థితిలో ఉండి ప్రవర్తించే ప్రవర్తన అది ఎలాగున అంటే అది జ్ఞాపకం చేసుకోవాలి. 17వ వచనం, అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఇచ్చును, పనికిమాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మన జీవన స్థితిలో ఆలోచన చేసుకోవాలి. 15వ వచనం, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. ఈరోజు మన జీవన స్థితుల్లో ఆలోచన చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే మనము అబద్ధక జనకుని పుత్రులుగా మనం ఉండే స్థితిలో ఉంటే మనం ఏం చేస్తామంటే చెడునే స్నేహిస్తాము, పరిహసించే పనులు చేస్తాం, ఇబ్బంది పెట్టే పనులు చేస్తాం,
ఇతరులకు దూషించే కార్యాలు చేస్తాం, ఇతరులకు ఇబ్బంది కలిగించేటువంటి కార్యాలు చేస్తాం. అదేం చేస్తుందంటే అది మనలను దేవుని కుమారులకు కానివారముగా చేసి మనల్ని ఏం చేస్తుందంటే చెడుతనానికి మాత్రమే వారసులను చేస్తుంది. ఈరోజు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము నిజముగా దేవుని కుమారులుగా ఉన్నామా? దేవునికి నిజమైన వారసత్వ స్థితిలోనికి మనము వారసులము కాగలుగుతున్నామా? శరీరానుసారంగా కొన్నిసార్లు శ్రమలొస్తాయి, ఇబ్బందులొస్తాయి, కష్టాలొస్తాయి. అయినా కూడా ప్రభుని వెంబడించడం మానకపోతే మనం ఏమవుతామంటే క్రీస్తుతో కూడా మనము వారసులం అవుతాం. ఈరోజు మన బ్రతుకుల్లో దేవునికి వారసులంగా, దేవుని పిల్లలంగా, క్రీస్తుతో కూడా మనము వారసులుగా ఉండటానికి మనము ప్రయత్నం చేస్తూ దేవుని గణపరచడానికి దేవుని కృప సదా మనకు తోడై సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.